బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వ్యవహారంలో యాంకర్ విష్ణుప్రియను 3 గంటల పాటు పోలీసులు విచారించారు. ఆమె స్టేట్మెంట్ను పోలీసులు రికార్డు చేశారు. విష్ణుప్రియ మొబైల్ను పంజగుట్ట పోలీసులు సీజ్ చేశారు. బెట్టింగ్ యాప్స్ కేసులో ఈరోజు 6గురు విచారణకు హాజరు కావాల్సింది. కానీ కేవలం విష్ణుప్రియ మాత్రమే పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. విష్ణుప్రియను కూడా 2 రోజుల క్రితమే విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే వ్యక్తిగత కారణాల వల్ల విచారణకు హాజరు కాలేకపోతున్నానని 2 రోజులు తనకు సమయం ఇవ్వాలని విష్ణుప్రియ పోలీసులను కోరారు. ఇందుకు పోలీసులు అనుమతి ఇవ్వడంతో ఈరోజు విష్ణుప్రియ వ్యక్తిగతంగా పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. మీరేం చెప్పాలనుకుంటారండి దీన్ని? మీరేం చెప్పాలండి? ఉదయం 10 గంటలకు విష్ణుప్రియ పంజగుట్ట పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. దాదాపు 3 గంటల పాటు విచారించిన పోలీసులు ఆమె స్టేట్మెంట్ను రికార్డు చేశారు. విష్ణుప్రియతో పాటు ఆమె తరపున న్యాయవాది విచారణకు హాజరయ్యారు. విచారణలో భాగంగా బెట్టింగ్ యాప్ ప్రమోషన్లో భారీగా డబ్బులు తీసుకున్నట్లు విష్ణుప్రియ ఒప్పుకున్నారు. మొత్తం 15 బెట్టింగ్ యాప్లకు ఆమె ప్రమోషన్స్ చేశారు. ఇన్స్టాగ్రామ్ వేదిక ద్వారా బెట్టింగ్ ప్రమోషన్ చేశారు. ఇప్పటికే విష్ణుప్రియ బ్యాంక్ స్టేట్మెంట్ను పోలీసులు తీసుకున్నారు. మీరేం చెప్పాలనుకుంటారండి దీన్ని? మీరేం చెప్పాలండి? బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్కు సంబంధించి విష్ణుప్రియకు సంబంధించిన పోస్టింగ్లను ఇప్పటికే పంజగుట్ట పోలీసులు గుర్తించారు. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసే విధంగా ఆమె సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టింగులు పెట్టడం, ఆ యాప్స్లో డబ్బులు పెట్టి సంపాదించవచ్చని డైరెక్ట్గా చాలామందిని బెట్టింగ్ వైపుకు మళ్లించే విధంగా విష్ణుప్రియ పోస్టింగులు పెట్టారు. వాటిపైనే 3 గంటల పాటు పోలీసులు సుదీర్ఘంగా విచారణ జరిపారు. ఈ కేసులో నిందితురాలుగా ఉన్న విష్ణుప్రియ మొబైల్ను కూడా పోలీసులు సీజ్ చేశారు. ఎప్పుడు విచారణకు పిలిచినా అందుబాటులో ఉండాలని పంజగుట్ట పోలీసులు ఆదేశించారు. రీతు గారు ఏమని చెప్తారా? రీతు అంటే ఏమని చెప్తారా మీరు? నోటీసులు సెకండ్ ఫ్లోర్ అదే బెట్టింగ్ యాప్ చేశారా? ఆయన ఎవరు? పంజగుట్టలో నమోదైన ఎఫ్ఐఆర్లో ఇప్పటికే 11 మందిని పోలీసులు నిందితులుగా చేర్చారు. వారందరికీ కూడా వ్యక్తిగతంగా నోటీసులు జారీ చేశారు. రోజువారీ విచారణలో భాగంగా 3 చొప్పున విచారణకు రావాలని ఆదేశించినప్పటికీ కేవలం 2 మాత్రమే విచారణకు హాజరయ్యారు. టేస్టీ తేజ విచారణకు హాజరయ్యారు. సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్పై పోస్టులు పెట్టిన కానిస్టేబుల్ కిరణ్ గౌడ్ కూడా పోలీసుల ఎదుట వ్యక్తిగతంగా విచారణకు రాగా 3 గంటల పాటు పోలీసులు విచారించి స్టేట్మెంట్ను రికార్డు చేశారు. సెకండ్ ఫ్లోర్ అదే బెట్టింగ్ యాప్ చేశారా? ఆయన ఎవరు?